హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. మీ అందరితో మరొక డైలీ రొటీన్ వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను. సో వ్లాగ్ ఏంటంటే, మనం శ్రీశైలం నుండి వచ్చిన తర్వాత వ్లాగ్ అండి. ఇంటికి వచ్చేసాం కదా సోమవారము. ప్రశాంతంగా అభిషేకం అది చేసుకొని శివుని దర్శనం చేసుకొని అయితే కనుక ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి సోమవారం నైట్ 8 అయింది కదా రాత్రి. ఇంకా తర్వాత రోజు అండి ఇంటికి వస్తానే ఫస్ట్ ఇళ్ళంతా కూడా అరటిపండ్ల వాసన వచ్చేసింది. అంటే మన ఇంట్లో ఆల్రెడీ అరటిపళ్ళ గెల ఒకటి ఉన్నిందని చెప్పేసి నేను చెప్పాను కదా, తెలిసిన వాళ్ళు ఇచ్చారని. ఇంకా ఆ పండ్లు అయితే అప్పుడొకటి అట్లా మాగాయి. మేము శ్రీశైలం వెళ్ళేటప్పుడు కొన్ని అన్ని పచ్చిగా ఉంటే ఒక ట్రేలో వేసి బట్ట కప్పెట్టేసి వెళ్ళింటిమి. ఇంటికి వచ్చేసరికి బాగా మాగిపోయి ఇళ్ళంతా కూడా వాసన అనేది పట్టేసింది అనమాట. అరటిపండ్ల వాసన బాగా మగ్గిపోయాయి అనమాట. ఇంకా తీసి చూస్తే బాగా మగ్గాయి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసి కొన్ని అత్తయ్య వాళ్ళ ఇంటికాడికి అయితే కొన్ని పంపించాను. పిల్లలతో తీసుకెళ్ళి ఇచ్చేసారు అనమాట. పిల్లలైతే ఆయన దగ్గరికి వెళ్ళి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా పూజ చేసుకోవాలండి. మనం శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు లడ్డు ప్రసాదాలు తీసుకొచ్చాం కదా, విభూది కుంకుమ కంకణాలు ఇవి. సో ఇంకా ఎప్పుడైనా ఇంటి దేవునికి వెళ్ళి వచ్చామంటే కంపల్సరీ మనం తెచ్చిన ప్రసాదాలు దేవుడి మందిరంలో పెట్టేసుకొని ముందు టెంకాయ కొట్టుకొని పూజ చేసుకోవాలి. ఎందుకంటే మన పక్కన ఉన్న వాళ్ళకి ఎదురిల్లు పొరుగిల్లు అట్లా వాళ్ళకి పంచుతాం కదా ప్రసాదం అనేది. సో ఇంకా అందుకోసం ముందు మన ఇంట్లో పూజ చేసుకోవాలని చెప్పేసి ఇంకా నేను మరుసటి రోజు ఉదయాన్నే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత బట్టలు ఉన్నాయండి, శ్రీశైలం నుండి వచ్చిన బట్టలన్నీ ఉన్నాయి కదా. ఇడిచిన బట్టలు ఉంటే ఎందుకులే అవి కూడా పిండేద్దాము, ఒక అర్ధగంట పనే కదా, అయితే అయింది లేట్ అని చెప్పేసి ఇంకా బట్టలు కూడా నానబెట్టి ఉతికేసాను ఫాస్ట్గా. ఇంకా తర్వాత టిఫిన్ చేయాలి. పిల్లలకు స్కూల్ దగ్గరికి వెళ్ళాలండి. పిల్లలకు కొంచెం నానికి పని ఉందన్నమాట. స్కూల్ దగ్గర సర్టిఫికేట్స్ తీసుకునే పని, టీసీ కానివ్వండి, మార్క్ లిస్ట్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అందుకోసము ముందు టిఫిన్ చేసి పెడితే వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటారు. అందుకోసం దోశపిండి తెప్పించాను, ఇంట్లో చేసింది కాదు. ఇంకేం చేయాలి, టిఫిన్ కొనుక్కొచ్చుకున్నా అంతకు మించి ఎక్కువ డబ్బులు అవుతుంది. సరే ఒక ప్యాకెట్ దోశపిండి తెప్పిద్దామని తెప్పించాను. ఈ మధ్య దోశపిండి బయట నుంచి తెప్పించడం ఇది 4వసారి అండి. కాకపోతే బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. అచ్చం మన ఇంట్లో చేసుకునేలాగే ఉంది. ఇంక ఇక్కడ మా వారికి ఇష్టమైన పల్లీల చట్నీ చేశాను, శనక్కాయల పచ్చడి. ఆయన ఏం చెప్తున్నారంటే బాగుంది, టేస్ట్ బాగుంది దోశపిండి దోశ కానీ. ఇంకా అట్లనే చట్నీ అనేది దోశకు అప్లై చేసి పట్టిమంటున్నారనమాట. ఆయనకు బాగా ఇష్టం కదా. సో ఇంకా ఆర్డర్ వేస్తున్నారు. సరే అని చెప్పేసి ఆయనకు నచ్చినట్టు కూడా ఒకటి వేసి ఇచ్చాను. ఇక మా వారు టిఫిన్ అది చేసి ఈయన రెడీ అయిపోయే లోపల పిల్లల్ని గుడికి పంపించానండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని టెంకాయ కొట్టి రమ్మంటే పిల్లలు వెళ్ళి వచ్చారనమాట. నాకు కుదరలేదు, ఇంట్లోనే బట్టలు ఉతికే పని ఇంటి పని ఉండింది కదా. ఇంకా పిల్లలు ఇద్దరిని పంపించాను. వాళ్ళు వెళ్ళి టెంకాయ కొట్టి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వచ్చారు. మంగళవారం కదా, సో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వచ్చారనమాట పంపిస్తే. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు మా వారు ముగ్గురు కలిసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇంకా నానిని స్కూల్లో జాయిన్ చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదండి. పాలిటెక్నిక్ కూడా రాపించాము. సో ఇంకా దానికోసం విజయవాడ వెళ్ళే పని కూడా ఉంది. సో అందుకోసం సర్టిఫికేట్ల గురించి కొంచెం కాలేజ్ దగ్గరికి స్కూల్ దగ్గరికి ఈ కౌన్సిలింగ్ కోసం తిరిగే పని ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు ఆ పని మీద వెళ్ళారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను కదా, ముగ్గు పెట్టాను చూడండి. స్నానం అది చేసి వచ్చి గడపాన్ని పూజ చేసుకుని పసుపు పట్టించి కుంకుమ బొట్లు అవి పెట్టుకొని ముగ్గు పెట్టాను. ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి. నేను సింపుల్గా ఏదో పెట్టాను, టైం అవుతా ఉంది, అక్కడికి ఇంకా ఎండ పడింది, లేట్ అవుతా ఉందని చెప్పేసి ఇంకా ఏదో సింపుల్గా అదర అట్లా పెట్టేశాను అనమాట ఫాస్ట్గా. సో కానీ బాగానే వచ్చింది నాకు అనిపించింది. మీకు అనిపించిందా లేదా బాగుందనేది కామెంట్ చేసి ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ దేవుడి సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాను. నేను దేవుడి సామాన్లకు ఏమీ వాడనండి, ఓన్లీ పీతాంబరి విమ్ లిక్విడ్ మాత్రమే వాడతాను. ఇంకా వెండి వాటి కోసం అయితే కనుక చిన్న వెండి విగ్రహాలు ఉన్నాయి కదా, చిన్న లక్ష్మీదేవి కానీ గణపతి విగ్రహము, ఒక గ్లాసు, ఇంకా వచ్చేసి కుంకుమ అవి ఉంటాయి కదా. సో వెండి వాటి కోసం అయితే ఇంకా పీతాంబరి లిక్విడ్ ఉంటుంది కదండి, సో అది వాడతా. రాగి ఇత్తడి ఇట్లాంటివి అయితే మాత్రం వీటికి పీతాంబరి విమ్ లిక్విడే. ఇందులో ఏమీ కలపొద్దు, కాకపోతే వాటర్ కూడా వేయద్దు. వాటర్ వేసామంటే మళ్ళీ అసలు పని చేయదు ఈ పేస్ట్. దీన్ని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి, ఏం లేకుండా ఓన్లీ తడపకుండా పూజా సామాన్లకి మనం పేస్ట్ లాగానే అప్లై చేసుకోవాలి. స్క్రబ్బర్ కూడా ఏం అవసరం ఉండదండి. పీచు లాంటిది మనం ఓన్లీ చేత్తో మన చేతి వేళ్ళతోనే నీట్గా శుభ్రంగా కడుక్కోవచ్చు. గీతలు కూడా పడవు. స్క్రబ్బర్ వాడామంటే ప్లేట్ల మీద గీతలు పడతాయి, అవి కడిగిన తర్వాత ఆరినాక బాగా కనిపిస్తాయి. సో అందుకోసమని నేను ఎలాంటి పీచు వాడకుండా చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకుంటాను. నేను నిమ్మకాయ చింతపండు వంట సోడా ఇట్లాంటివి ఏమీ వాడనండి.
ఇక్కడ వచ్చేసి అవి వాడి క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే తొందరగా నల్లబడిపోతాయన్నమాట. రాగి కానీ ఇత్తడి కానీ పూజా కుందులు అవి. ఇట్లా నేను ఓన్లీ పీతాంబరి పేస్ట్ లాగా చేసుకొని ఇది విమ్ లిక్విడ్తో పేస్ట్ లాగా చేసి ఇట్లా తోమి పెట్టుకున్నామంటే కనుక కనీసం అంటే 4-5 రోజుల వరకు కలర్ మారవండి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను డైలీ చేస్తున్నాను కదా, సో నాకు బాగా యూజ్ అవుతుంది కాబట్టి నేను మీ అందరితో కూడా ఇంత బాగా క్లియర్గా మీకు చెప్తున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటాను. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నిజమా కాదా నేను చెప్పింది తొందరగా నల్లబడుతున్నాయా లేదా అనేది కూడా మీరు గమనిస్తే నాకు కామెంట్ చేసి షేర్ చేసుకోండి. మనకి ఇక్కడ వచ్చేసి అన్ని నీట్గా క్లీన్ చేసాను చూడండి, ఎంత బాగా మెరుస్తున్నాయి కదా, తల మెరుస్తున్నాయి. ఇంకా ఇప్పుడు వీటిని పొడి బట్ట ఉంటుంది కదా, సో బనియన్ క్లాత్ పెట్టేసి నీట్గా తుడుచుకోవాలి. వెంటనే తడి ఆరకుండా తుడిచేసుకుంటే కనుక నీట్గా ఉంటాయి. లేదంటే ఆ నీళ్ళ చుక్కలు అనేది ఆరిపోయాయంటే వాటిని చుక్కలు చుక్కలాగా కనిపిస్తాయి అనమాట. సో వెంటనే వాటిని అంతా తుడిచేసి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. నేను పూజ సామాన్లు క్లీన్ చేయకముందుకే పటాలు తుడిచేసి పూజ మందిరం అంతా తుడిచేసుకొని దేవుని గుడి అంతా మొత్తం బొట్లు పెట్టి సర్దేసుకుంటాను. లాస్ట్లోనే పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటా. సో అట్లనే ఆ పని అయితే చేసుకొని మొత్తం అన్నీ కూడా బొట్లు పెట్టేసి ప్రశాంతంగా పూజ చేసి టెంకాయ కొట్టానండి. నైవేద్యంగా ఏమీ చేయలేదు, ఊరికే ఇంకా లడ్డు పెట్టేసి టెంకాయ కొట్టుకున్నాను అనమాట. ఇంకా నాకు ఆ రోజు పిల్లలు స్కూల్కి అది వెళ్ళి వచ్చేసరికి మధ్యాహ్నం 12 అయింది. నా పూజ అంతా పూర్తయ్యేసరికి కూడా కరెక్ట్ 12 అయింది. నేను పూజ చేసుకునేసరికి వాళ్ళు కూడా వచ్చినారనమాట ఇంటికి. సో ఇంకా ప్రశాంతంగా భగవంతుని తలుచుకొని శివయ్యను పూజ చేసి టెంకాయ కొట్టుకున్నాం కదా. మళ్ళీ మాకు నీ దర్శనం ఎప్పుడు శివయ్య, మళ్ళీ మాకు పునర్దర్శనాన్ని ప్రసాదించు, అందరూ బాగుండాలి అని చెప్పేసుకొని ఇంకా మనసులోన అంతేలేండి, ఎవరిమైనా అదే కదా కోరుకుంటాము. ఇంకా అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, అది ఎప్పుడైనా ఎవరైనా అది మాత్రం ఖచ్చితంగా కోరుకోండి దేవుని చూస్తే. సో అది స్వార్థం లేకుండా ఎలాంటి ఏ అంటే ఈర్ష్య ద్వేషాలు అనేటివి లేకుండా మనం కోరుకునే కోరిక అదేనండి. అందరూ బాగుండాలి, ఆ అందరిలోనే మనం ఉండాలని చెప్పేసి కోరుకుంటే అంతకు మించింది లేదనేసి అయితే నేను అనుకుంటాను. సో ఇంకా ఇక్కడ పూజ అయితే అయిపోయింది చూడండి, చాలా సింపుల్గా చేసుకున్నాను కదా. నా పూజ ఇట్లనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వంట చేయాలి కదా, ఏం వంట చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ నేను గుడికి వెళ్ళి వచ్చిన దగ్గర మనం శ్రీశైలంలో మేము ఫేస్ చేసినవి ఇక్కడ వీడియోలో చెప్పాను. నేను చేసిన పొరపాటు ఏమంటే సీరియల్ పెట్టుకొని సౌండ్ కొద్దిగా తగ్గించే పెట్టినాను. కాకపోతే అక్కడ నేను మాట్లాడిన దానికంటే ఏమంటారు టీవీ సౌండ్ ఎక్కువ ఇదైంది, అందుకని అది తగ్గించేసాను. కాకపోతే మేము కొన్ని ఫేస్ చేసాంలేండి. పిల్లోడికి కొంచెం పంచ లేదని చెప్పేసి బయటికి పంపించడము ఇట్లాంటివి జరిగినాయి. ఆధార్ లేదని చెప్పేసి పంపించడము, మళ్ళీ ఆధార్ జిరాక్సుల కోసం 1కి 4 సార్లు బయటికి తిరిగే పని అయ్యిందనమాట. సో మీలో ఎవరు కూడా ఇలాంటి ఫేస్ చేయకుండా మీకు ముందే చెప్తున్నాను. ఎవరైనా శ్రీశైలం వెళ్తున్నట్లయితే ఇంతకుముందు ఇలాంటి రూల్స్ లేవు. ఇప్పుడు అంటే వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక రూల్ అయితే కనుక మారుస్తూ ఉన్నారు. సో మా పిల్లోడు చిన్న పిల్లోడు అయినా కానీ పంచ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు పెద్దోడికి, ఇంకా అదే చెప్తున్నాను అనమాట. సో మీరు ఎవరైనా కానీ మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఖచ్చితంగా ఇవన్నీ చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇది కూడా మీకు తెలుస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాను తెలియని వాళ్ళకి, ఎవరైనా శ్రీశైలం వెళ్తున్న వాళ్ళకి. ఇక్కడ వంట వచ్చేసి ఏం చేస్తున్నానంటే అన్నం చేశానండి. ఏం చేయాలో అర్థం కాలేదు, ఊరికి వెళ్ళొచ్చాం కదా, కూరగాయలు ఏం లేవు పెద్దగాన. ఇంకా నేను పూజ పని చేసుకోవాలని చెప్పేసి ఇంట్లో పని మీద పడి కూరగాయలు తెప్పిలేదు, వంకాయలు ఉన్నాయన్నమాట. సరే అని చెప్పేసి ఇది నా ఏమని చెప్పాలి అంటే నన్ను బాగా ఫేమస్ చేసిన వంట అని చెప్పేసి చెప్పాలి. చిన్న వంటని అంటే వంకాయ కారం అండి. నాకు ఇది కొంచెం బాగా ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది. అంటే వంకాయ కారం నా చిన్నప్పుడే నేను చేశాను. కాకపోతే ఇట్లా కాదు, నా చిన్నప్పుడు కొంచెం స్టవ్ లేవు, తక్కువ ఉన్నాయి కానీ మాకు లేవు. నేను కట్టెల పొయ్యి మీద వంట చేశాను. ఆ కట్టెల పొయ్యిలో వచ్చే బొగ్గుల మీద వంకాయలు కాల్చుకొని టమాటో పండ్లు కాల్చి చేసుకుంటుండేదాన్ని. బెండకాయ చట్నీ ఏదైనా రోటి పచ్చళ్ళు కొన్ని ఇలాంటివి కాల్చి చేసేవాటి అయితే కనుక నిప్పుల మీద కాల్చి చేస్తూ ఉంటే నాకు ఇది బాగా పేరు తెచ్చింది. నేను ఇది చట్నీ చేయడం అనేది వంకాయ కారం నలచడం చాలామందికి ఇష్టం కూడా. సో అంటే అంటూ ఉండేవాళ్ళు నేను చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను అడిగి మరీ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట ఈ పచ్చడి. సో అందుకని చెప్పేసి ఇంతగా చెప్తున్నాను. చాలా బాగుంటుందండి, అసలు పప్పన్నంలోకైనా బాగుంటుంది. ఏమి లేకుండా ఉత్త ఈ కారంతోనే మనం కడుపు నిండా అన్నం తినవచ్చు అనమాట. సో అది ఇక్కడ వంకాయ పచ్చడి చేశాను. తెలవాయ పొడి మీకు అందరికి తెలిసిందే కదా, రాయలసీమ స్పెషల్ తెలవాయ పొడి అనేది. కొబ్బరి, ఎల్లిపాయలు, కొద్దిగా ఎల్లిపాయలు దండి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఉప్పు, కారం కానీ ఒట్టిమిరపకాయలు కానీ వేసుకొని ఇలా మిక్సీకి పట్టుకొని, రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు, లేదంటే రోట్లో దంచినలాగానే మిక్సీకైనా వేసుకోవచ్చు.
సో నేనైతే అచ్చం రోట్లో దంచినలాగానే బాగా మిక్సీకి వేస్తాను. ఇంక ఇక్కడ వేడి వేడి అన్నం అయింది కదా, పెట్టుకొని కారం నలిచాం కదా, అదే చేత్తోనే ఒక 2 ముద్దలు కలుపుకొని తింటున్నా. భలే ఉండింది అసలుకి. నోటికి చచ్చిపడిపోయిన నాలుక ప్రాణం ఏదో లేసి వస్తుందంటారు చూడండి, అట్లా ఉంటుందన్నమాట. ఎప్పుడు పప్పు ఏం తింటాం చెప్పండి, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తినాలి. సో నాకు బాగా ఇష్టం కారం, అందుకని చెప్తున్నా. ఇక్కడ సాయంకాలం టీ పెట్టుకుంటున్నామండి. అంటే కొంచెం వానలు అవి పడుతున్నాయి కదా, ఎండలు తగ్గిపోయాయి. సో అన్ని చోట్ల అట్నే ఉంది కదా, వర్షాలు పడుతున్నాయా? ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా వేరే ఊరు వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో కింద. అంటే ఎక్కడ వాళ్ళు చూస్తున్నారు అనేది నాకు తెలుస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇక్కడ ఏమంటే మా నంద్యాలలో వర్షాలు పడుతున్నాయి. మొత్తం వాతావరణం కూడా మారిపోయింది. ఎండలు తగ్గిపోయాయి, బాగానే కొంచెం చల్లబడింది అనమాట. మనం కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. ఇంకా అదే క్రమంలో ఇక్కడ మా ఆయన టీ పెట్టమన్నారు సాయంకాలం. సరే అని చెప్పేసి మసాలా టీ పెడుతున్నానండి. కొద్దిగా నీళ్ళు బాగా మరిగించి ఇంకా యాలకులు, అల్లము, శొంఠి వేసి టీ పెడుతున్నాను. మిరియాలు వేయడం మిస్ అయింది. మిరియాలు కూడా వేసుకుంటే టీ చాలా బాగుంటుందండి నిజంగా. అసలుకి కారం కారంగా, అంటే జలుబు దగ్గు లాంటివి ఉన్న వాళ్ళకి, కొద్దిగా జ్వరం వచ్చినట్లుగా చలి చలిగా ఉంటుంది చూడండి, ఒళ్ళు నొప్పి అట్లా ఉన్న వాళ్ళకి కనుక ఇట్లా మసాలా టీ మిరియాలు వేసి యాలకులు, అల్లము, శొంఠి వేసి పెడితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఎప్పుడైనా మీకు చూపిస్తానండి. మిరియాలు కూడా వేసుకునే టీ బాగుంటుంది. నేను మర్చిపోయిన, ఆ రోజు మిస్ అయిందనమాట మిరియాలు. ఇంకా ఇక్కడ వచ్చేసి శొంఠి వేసుకోవడం వల్ల అల్లము శొంఠి 2 వేసుకోండి, బాగుంటుంది టీ. ఇక్కడ మా వారికి కొద్దిగా బెల్లం పొడి వేసి ఇచ్చాను. ఆయన షుగర్ వద్దు, చక్కెర వద్దు, నాకు బెల్లం పొడి వేసి ఇమ్మంటే సరే అని చెప్పేసి సపరేట్ కొద్దిగా ముందు వడబోసాం కదా, అందులోకి బెల్లం పొడి వేసి ఆయనకి ఇచ్చేసి నేను తర్వాత 1 స్పూన్ షుగర్ వేసుకొని నాది సపరేట్ వేసుకున్నా. ఇక్కడ బ్రెడ్ ఉంటే బ్రెడ్తో టీ అయితే తాగేసాంలేండి. నేను కొద్దిగా టేస్ట్ చూస్తున్నాను ఫస్ట్. ఇక్కడ తర్వాత పూలు వచ్చాయండి. సాయంకాలము టీ తాగుతున్నప్పుడే జాజి పూలు వచ్చాయి. ఇప్పుడు మనకు సీజన్ కదా, వర్షాలు పడుతున్నప్పుడు, చినుకులు పడేటప్పుడు జాజి పూలు కానివ్వండి, సన్నజాజి, మల్లెపూలు అనేది మనకు పూజలకు కూడా ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పటి నుంచి మనము చామంతులు అనేది ఇంకా తగ్గిపోతాయి. జాజి పూలు, మల్లెపూలే బాగా వస్తాయన్నమాట. సరే 20 వచ్చారు వీధిలోకి, తీసుకున్నాను. కాకపోతే 2 కట్టానండి, మొగ్గలు కట్టాను, దగ్గరగానే కట్టాను. కాకపోతే బాగా చిక్కగా వచ్చిందనమాట. మరుసటి రోజుకి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే డబ్బాలోకి వేసి మాల అనేది బాగా చిక్కగా వచ్చింది. చూడండి, మొగ్గలుగా కడితేనే ఎంత చిక్కగా అయిందో. నాకు 20 రూపాయలు తీసుకుంటే పూలు సుమారుగా 2 మూరలు వచ్చేసాయి. ఇంకా మనం ఎంతైనా కట్టిన దాంట్లో కంటే ఇట్లా విడిగా తీసుకుని కట్టుకుంటేనే మేలు ఎక్కువగా వస్తాయి. సో వీడియో అయితే ఇదండి. మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్